Hi guys, good evening. Let's start the class. నేను ఎక్కడి వరకు చెప్పుకున్నాం అమ్మా క్లాస్లో? చెప్పాలి. నవీన్, మాధవ్, ధనుష్. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యానిటీ వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యానిటీ ఏంటో చెప్పుకుందాం. దానికి తగిన ఎగ్జాంపుల్స్ కూడా చూసుకుందాం. మీకు తెలిసినంత వరకు ఫ్యూచర్ వాల్యూ అంటే ఏంటి, అసలు ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యానిటీ అంటే ఏంటి, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యానిటీకి మీనింగ్ మనం తెలుసుకున్నాం. అలాగే ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యానిటీ అంటే ఏంటి? ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యానిటీ అంటే ఏంటంటే, మనం ఇవాళ మనీ ఏదైతే పెడుతున్నామో, ఇవాళ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఒక 1 lakh తీసుకెళ్ళి ఒక బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశానమ్మా. 7% ఇంట్రెస్ట్ రేట్కి ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను. ఒక 10 years తర్వాత ఈ అమౌంట్ ఎంతైతే అవుతుందో అది మనకి ఫ్యూచర్ వాల్యూ. అవునా? యాన్యుటీ అంటే ఏంటి మరి? యాన్యుటీ అంటే ఏంటి? ఇయర్లీ ఆర్ పీరియాడిక్ పేమెంట్స్ అన్నీ కలిపి ఫైనల్ వాల్యూ ఎంత అవుతుందో మనం తెలుసుకుంటాం. నేను ఇక్కడ ఒకేసారి ఇలా 1 lakh పెట్టకుండా పర్ మంత్ 1000 rupees కాడికి ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ ఇయర్ 10 years పాటు నేను ఎస్ఐపి కడుతున్నా. ఎస్ఐపి అంటే ఏంటి? సరే, ఎస్ఐపి అంటే ఏంటో రేపు మీరు నాకు చెప్పాలి క్లాస్లో. ఎస్ఐపి, క్లోజ్ యువర్ మొబైల్స్. క్లాస్లో యూజ్ చేయొద్దు. నేనేం చెప్పాను మీకు? ఇంటికి వెళ్ళిన తర్వాత, ఆ రూమ్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసి చెప్పమని చెప్పాను. ఎస్ఐపి మన 1000 rupees ఇప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ పే చేసుకుంటూ వెళ్ళామనుకో, ఆర్ ఎవ్రీ మంత్ పే చేసుకుంటూ వెళ్ళామనుకో, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 10 years అలాంగ్ విత్ ద ఇంట్రెస్ట్, మనం ఇప్పుడు కట్టిన ఈ మంత్లీ 1000 rupees 10 years తర్వాత ఎంత అయిందో మనం తెలుసుకుంటాన్ని ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యానిటీ అంటాం. మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యానిటీ అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ సార్ చెప్పండి మీరు ఎవరైనా? ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యానిటీ మనకి తెలుసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ మనకి ఇన్వెస్ట్మెంట్ పెట్టే ముందు? ఇప్పుడు మనం పెట్టే అమౌంట్ మనకి ఫ్యూచర్లో ఎంత అవుతుందో తెలుసుకుని ఆ వచ్చే అమౌంట్ మనకి బెనిఫిట్ అవుతుందా లేదా, ఆర్ ఇంకా ఏదైనా బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవచ్చు దీని ద్వారా. ఇట్ ఈస్ ద టుమారోస్ వాల్యూ ఆఫ్ టుడేస్ మనీ కాంపౌండెడ్ ఎట్ ద గివెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్లో ఇయర్కి 7% చెప్పిన కాంపౌండ్ అవుతూ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనల్ పీరియడ్ లాస్ట్ పేమెంట్ ఏదైతే ఉందో అప్పుడు దాకా మన ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది కాంపౌండ్ అవుతూ వెళ్తుంది. కాంపౌండింగ్ అంటే ఏంటమ్మా? కాంపౌండింగ్ అంటే ఏంటి? ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ అలాంగ్ విత్ ద ఇంట్రెస్ట్ ఆన్ ప్రిన్సిపల్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. సపోజ్ యూ ఇన్వెస్ట్ 1000 rupees ఇన్ ఎఫ్డి. ఎఫ్డి అంటే ఏంటి? ఫిక్స్డ్ డిపాజిట్ అట్ 7% పర్ యానం. అంటే 1 yearకి 7% చెప్పిన ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది అనమాట మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే. అట్ ది ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ యూ విల్ హ్యావ్ 1070 rupees ఇస్ ద ఫ్యూచర్ వాల్యూ. అంటే ఇప్పుడు 1 yearకి 1000 rupees ఇప్పుడు మనం పెడితే 7% ఇంట్రెస్ట్ కాడికి 1 year ఎండ్ అయిపోయే టైంకి మనకి ఎంత అవుతుంది అమౌంట్? 1070 rupees అవుతుంది. ఇది మనకి ఫ్యూచర్ వాల్యూ. అర్థమైందా? ఇది మనకి ఫ్యూచర్ వాల్యూ. ఇప్పుడు నాకు మీరు చేయాల్సింది ఏంటంటే, ఇలాగే 1000 rupees నేను ఎవ్రీ ఇయర్ పెడుతున్నాను. ఎవ్రీ ఇయర్ బ్యాంక్లోనే డిపాజిట్ చేస్తున్నాను. బ్యాంక్ వాడు నాకు ఎవ్రీ ఇయర్ 7% ఇంట్రెస్ట్ ఇస్తున్నాడు. అట్ ద ఎండ్ ఆఫ్ ద 3 years నా అమౌంట్ ఎంత అవుతుందో చెప్పండి ఎవరైనా. అట్ ద ఎండ్ ఆఫ్ 3 years గుడ్ ఈవినింగ్ విష్ణువర్ధన్. చెప్పాలమ్మా. నేను 1000 rupees చెప్పున 1000 rupees చెప్పున ఎవ్రీ ఇయర్ 1000 rupees చెప్పున 3 years పాటు ఎవ్రీ ఇయర్ నేను ఒక బ్యాంక్లో డిపాజిట్ చేస్తూ వస్తే అట్ ద ఎండ్ ఆఫ్ ద 3 years నేను పెట్టిన అమౌంట్ ఎంత అవుతుంది? ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యానిటీ ఎంత? ఈ ఇయర్ 1000 పెడతా, దాని మీద 7% ఇంట్రెస్ట్ వస్తుంది. అలాగే నెక్స్ట్ ఇయర్ ఇంకో 1000 పెడతా. ఇప్పుడు వచ్చిన ఇంట్రెస్ట్తో పాటు కాంపౌండ్ ఇంట్రెస్టే అవుతుంది. బ్యాంకులో ఎప్పుడైనా సరే మనకు కాంపౌండ్ ఇంట్రెస్టే ఇస్తారు.
సింపుల్ ఇంట్రెస్ట్ అనే కాన్సెప్ట్ అసలు బ్యాంక్స్లో ఉండదు మనకి. ఫిక్స్డ్ డిపాజిట్ అన్న పేరు వచ్చినప్పుడల్లా మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది మ్యాండేటరీ. చెప్పాలి నవీన్ మాధవ్, విష్ణువర్ధన్, లక్ష్మీ ప్రసన్న, ట్రై చేయండి అమ్మా. 1000 రూపీస్ పర్ ఇయర్ 3 ఇయర్స్ పాటు 7% ఇంట్రెస్ట్ రేట్కి ఎంత అవుతుంది? నవీన్, कैसे मैं ऑडिबल? ఎలా చేయాలి సార్? ఎలా చేయాలి సార్? ఎలా చేయాలి సార్? ఫార్ములా లేకుండా ట్రై చేద్దాం సార్. ఇప్పుడు మనం ఏం చేయక్కర్లేదండి, జస్ట్ జనరల్ థింకింగ్ చేస్తే చాలు. ఇటు చూడండి ఒకసారి. ఫస్ట్ మనం బ్యాంక్లో 1000 రూపీస్ డిపాజిట్ చేస్తున్నామండి, అవునా? ఈ ఇయర్ ఎండ్ అయ్యేసరికి మనకి 7% ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది, అవునా? 1000 ప్లస్ 7% ఎంత? 1070. ఇది ఫస్ట్ ఇయర్ ఎండింగ్కి. సెకండ్ ఇయర్ స్టార్టింగ్లో మళ్ళీ ఏం చేస్తున్నాం? ఇంకో 1000 రూపీస్ బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నాం, అవునా? ఇప్పుడు ఎంత అవుతుంది? 2070. సెకండ్ ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి ఇప్పుడు మనకేమవుతుంది? ఇక్కడ అగైన్ 7% ఇంట్రెస్ట్ అనేది మనకి యాడ్ అవుతుంది. ఎంత? 214. క్యాల్కులేట్ చేయి ఒకసారి. 2070 ప్లస్ 7% చేయి. ఎంత వచ్చింది? 22 సరిగ్గా రైటేనా? 22 గైస్ చేస్తున్నారా మీరు కూడా? చెప్పు మాధవ్. విష్ణువర్ధన్ ఏంటమ్మా? ఓకే. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అమ్మా. నేను ఇప్పుడు బ్యాంకులో ఎవ్రీ ఇయర్ 1000 రూపీస్ పాటు డిపాజిట్ చేస్తానమ్మా. ఎంత డిపాజిట్ చేస్తాను ఎవ్రీ ఇయర్? 1000 రూపీస్ అనేది డిపాజిట్ చేస్తున్నాను. బ్యాంక్ వాడు నాతో ఏమన్నాడు? మీకు ఎవ్రీ ఇయర్ మేము 7% ఇంట్రెస్ట్ రేట్ అనేది ప్రొవైడ్ చేస్తామన్నాడు. ఎంత? 7%. అలా మనం ఎన్ని ఇయర్ డిపాజిట్ చేస్తున్నాం బ్యాంకులో? ఇప్పుడు 3 ఇయర్స్ డిపాజిట్ చేస్తున్నాం. ఎన్ని ఇయర్స్? 3 ఇయర్స్. ఇప్పుడు మీరు నాకు చెప్పాల్సింది ఏంటంటే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద థర్డ్ ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి నా దగ్గర ఉండే ఫైనల్ అమౌంట్ ఎంతో మీరు చెప్పాలి. నేను చేసిన డిపాజిట్తో పాటు నాకు వచ్చే ఇంట్రెస్ట్ కూడా కలిపి నా దగ్గర ఉండే ఫైనల్ అమౌంట్ ఎంతో మీరు కనుక్కోవాలి. ఎలా చేయొచ్చండి? ఎలా చేయాలండి? నేను చెప్తాను సార్. క్యాల్సిస్ తీసుకోండి. అందరూ క్యాల్సిస్ ఉన్నాయా? అందరి దగ్గర క్యాలిక్యులేటర్స్ ఉన్నాయా? ఫస్ట్ ఇయర్ మనం ఎంత డిపాజిట్ చేస్తున్నాం చెప్పండి. ఫస్ట్ ఇయర్ ఎంత డిపాజిట్ చేస్తున్నాం? 1000 రూపీస్. 1000 రూపీస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ మనకు వచ్చే ఇంట్రెస్ట్ రేట్ ఎంత అండి? ప్లస్ 7% చేయండి. ఫస్ట్ ఇయర్లో 1000 రూపీస్ ప్లస్ 7% చేస్తే 1070 అవుతుందండి. ఇది మనకేంటి? ఫస్ట్ ఇయర్ ఎండ్కి వచ్చిన వాల్యూ. ఇది ఫస్ట్ ఇయర్ ఎండ్లో ఉన్న వాల్యూ మన దగ్గర. అలాగే సెకండ్ ఇయర్ స్టార్టింగ్లో ఏం చేస్తున్నా? మళ్ళీ నేను ఇంకో 1000 రూపీస్ డిపాజిట్ చేస్తున్నా బ్యాంక్లో. ఇంకో 1000 రూపీస్ డిపాజిట్ చేస్తున్నా. ఇప్పుడు ఈ రెండు కలిపితే ఎంత అండి? 1070 ప్లస్ 1000 కలిపితే ఎంత? 2070. అలాగే మనకి ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో ఇంట్రెస్ట్ వచ్చినట్టే సెకండ్ ఇయర్ ఎండింగ్లో కూడా ఇంట్రెస్ట్ రావాలి కదా, అవునా? సెకండ్ ఇయర్ ఎండింగ్లో కూడా ఇంట్రెస్ట్ రావాలి కదా. 2070 ప్లస్ 7% కలిపితే ఎంత అండి? ఎంతమ్మా?
డబల్ టూ 14.915 అనుకోండి, 2215 అనుకోండి. ఇది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 2 years, 2 సంవత్సరాలు అయ్యే టైంకి మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్తో పాటు మనకు వచ్చిన ఇంట్రెస్ట్ కూడా కలిపితే 2215 అయింది. అలాగే అగైన్ మళ్ళీ మనం థర్డ్ ఇయర్ ఏం చేస్తున్నామండి, థర్డ్ ఇయర్ ఇంకో 1000 రూపీస్ మనం డిపాజిట్ చేస్తున్నాం. అవునా? ఈ రెండు కలిపితే ఎంత అవుతాయి అప్పుడు మనకి 3215 అవుతాయి. ఎస్, 3215 అనుకోండి, రౌండ్ ఫిగర్ చేసి 3215 అనుకోండి. దీనికి మనం ఇంట్రెస్ట్ కలుపుకోవాలి మరి, ఎందుకంటే మనం ఈ 1000 రూపీస్ డిపాజిట్ చేసి కూడా 1 year అవుతుంది కదా. ఇప్పుడు దీనికి ఇంట్రెస్ట్ కలిపితే ఎంత అండి, ఇంట్రెస్ట్ కలిపితే ఎంత అండి, 3215 ప్లస్ 7% కలిపితే ఎంత అండి, 3440. అంటే ఇప్పుడు నేను ఇయర్కి 1000 రూపీస్ చెప్పున 3 years బ్యాంక్లో డిపాజిట్ చేస్తే నాకు ఫైనల్గా అయిన అమౌంట్ ఎంత అండి, 3440. ఇప్పుడు ఇదే క్వశ్చన్లో వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ ఎర్న్డ్ అని చెప్పి మనకు క్వశ్చన్ అడుగుతారండి. ఇంట్రెస్ట్ ఎంత ఎర్న్ చేసామని క్వశ్చన్ అడుగుతారు మనల్ని. అప్పుడు మీరు ఏం చెప్తారు ఆన్సర్, 440 అనేది ఇంట్రెస్ట్, 3000 అనేది ప్రిన్సిపల్. టోటల్ అమౌంట్ అడిగితే వాట్ ఈస్ ద ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ అని అడిగితే అని చెప్పాలి మనం, 3440. అర్థమైందా? ఓకే అమ్మా. ఇది ఒకసారి చూడండి అమ్మా. ఇక్కడ మనకి ఏమిస్తున్నాడు, ఎక్స్ప్లోరేటరీ టేబుల్ ఆఫ్ 1 రూపీ ఇన్వెస్టెడ్ ఇన్ ద 4 years. మనం ఒక 1 రూపీ డిపాజిట్ చేస్తే, 1 రూపీ అనేది మనం డిపాజిట్ చేస్తే ఎవ్రీ ఇయర్ డిపాజిట్ చేస్తే మనకి టోటల్గా 4 years అయ్యే టైంకి ఏంటమ్మా, ఎవరమ్మా అడిగింది, ఏం అడిగారమ్మా మళ్ళీ చెప్పండి. ఓకే, 1 రూపీ అనేది మనం డిపాజిట్ చేస్తే దానికి మన ఇంట్రెస్ట్ ఎలా కనుక్కోవాలి, ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఎలా కనుక్కోవాలి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 4 years అనేది ఇక్కడ మీకు టేబుల్ రిప్రజెంటేషన్లో ఇచ్చానండి. చూడండి ఒకసారి. ఇప్పుడు మన ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో 1 రూపీ డిపాజిట్ చేసాం కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను మొత్తం 4 years నాకు టైం ఉందండి. 4 years టైం ఉంటే నేను 4th year ఎండింగ్లో డబ్బులు తీసేసుకుంటా. ఇప్పుడు నేను ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో డబ్బులు డిపాజిట్ చేశానంటే నాకు ఎన్ని సంవత్సరాలకి ఇంట్రెస్ట్ వచ్చిందండి చెప్పండి. మొత్తం నాకున్న టైం 4 years అండి. 4 years అయితే నేను ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్లో డిపాజిట్ చేయకుండా అమౌంట్ ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో డిపాజిట్ చేశాను. అంటే నేను ఎప్పుడు డిపాజిట్ చేశానండి బ్యాంక్లో, ఫర్ ఎగ్జాంపుల్ నా ఇన్వెస్ట్మెంట్ స్టార్టింగ్ పీరియడ్ 1/4/2024 అయితే నేను ఎప్పుడు డిపాజిట్ చేసే బ్యాంక్లో 31/03/2025 ఇన్వెస్ట్ చేశానండి. నేను మళ్ళీ డబ్బులు ఎప్పుడు చేసుకుంటాను, 31/03/2028 డబ్బులు మొత్తం తీసేసుకుంటా, బ్యాంక్లో నుంచి విత్డ్రా చేసేస్తే అమౌంట్ అంతా. ఇప్పుడు నేను ఫస్ట్ చేసిన డిపాజిట్ మీద ఎన్ని ఇయర్స్ ఇంట్రెస్ట్ వచ్చిందండి, 3 years ఎందుకు వచ్చిందండి. ఇప్పుడు మీరు మనం ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి ఆ ఇయర్ మనకి కౌంట్ అవ్వదు. మీరు ఫస్ట్లోనే డిపాజిట్ చేస్తుంటే ఆ ఇయర్ కూడా మీకు ఇంట్రెస్ట్ వచ్చిందండి. మీరు ఫస్ట్ ఇయర్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ డేట్ని మీరు డిపాజిట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఆ ఇయర్ ఇంట్రెస్ట్ అనేది రాదు. ఎందుకు రాదండి, మీరు లాస్ట్ డే మీరు డిపాజిట్ చేస్తే బ్యాంకులో తీసుకెళ్ళి ఆ ఇయర్ మొత్తానికి ఇంట్రెస్ట్ వాడడానికి ఇస్తాడు, ఇవ్వడు కదా. అందుకే మనం ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అర్థమైందా? ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో డిపాజిట్ చేసాం కాబట్టి అవుట్ ఆఫ్ ద 4 years మనకి 3 years ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సెకండ్ ఇయర్ ఎండింగ్లో డిపాజిట్ చేసాం కాబట్టి 2 yearsకి వస్తుంది. థర్డ్ ఇయర్ ఎండింగ్లో డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి 1 yearకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఫోర్త్ ఇయర్లో మనం విత్డ్రా చేసే టైంకి మళ్ళీ ఇంకొక 1 రూపీ డిపాజిట్ చేసామండి. మనం డిపాజిట్ చేసిన అమౌంట్ వచ్చింది కానీ దానికి మళ్ళీ ఇంట్రెస్ట్ యాడ్ చేసేవారు కదండి. మనం ఎంతైతే డిపాజిట్ చేసామో అంత అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు. అంతేగాని మీరు ఇవాళ డిపాజిట్ చేసి ఇవాళ ఇంట్రెస్ట్తో పాటు ఇచ్చేమంటే ఎవరు వస్తారు చెప్పండి, ఎవరు కదా. అర్థమైందా అందరికీ?
ఎందుకు మనం 3 ఇయర్స్కి ఇంట్రెస్ట్ తీసుకున్నాము అనేది పాయింట్ అర్థమైందా? కన్ఫ్యూజ్ అవుతారమ్మా, 1, 2 సార్లు చూడండి, ఏం పర్లేదు. అర్థమైందా అందరికీ పాయింట్? ఓకే. లేదు సార్, మాకు మీ కాన్సెప్ట్ అంతా వద్దు, మాకు జస్ట్ ఫార్ములా చాలనుకుంటే ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యానిటీకి ఫార్ములా ఇదమ్మా, నోట్ చేసుకోండి కావాలంటే. ఫ్యూచర్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు పి అంటే ఏంటండి? ఆర్ అంటే ఏంటి? హలో చెప్పమ్మా. ఇదే ఏంటమ్మా? ఏ కాన్సెప్ట్ నువ్వు చెప్పేది? ఇదే 3,2,1,4 వచ్చిన తర్వాత ఏం చేయాలమ్మా? అగైన్ నువ్వు 3 ఇయర్స్కి ఇంట్రెస్ట్ యాడ్ చేసావా? థర్డ్ ఇయర్కి ఇంట్రెస్ట్ యాడ్ చేయాలి కదా మరి. 3,2,1,4కి ఇది 2 ఇయర్స్ ఇంట్రెస్ట్ అండ్ థర్డ్ ఇయర్ డిపాజిట్ అమౌంట్ ఉన్నాయమ్మా దీంట్లో. 2 ఇయర్స్కి వచ్చిన ఇంట్రెస్ట్, అలాగే థర్డ్ ఇయర్ మనం డిపాజిట్ చేసిన 1,000 రూపీస్ క్లబ్ అయి ఉన్నాయి దీంట్లో. మరి థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్ కూడా యాడ్ చేయాలి కదా. 3,2,1,4 ప్లస్ లాస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసుకోవాలి, ప్లస్ 7% యాడ్ చేయమ్మా. 3,439 అప్రాక్సిమేట్లీ 3,439 వచ్చింది. ఇప్పుడు దీంట్లో మనం డిపాజిట్ చేసిన అమౌంట్ ఎంత? ఫస్ట్ టోటల్గా మనం బ్యాంక్లో డిపాజిట్ చేసింది ఎంత? టోటల్గా 3 ఇయర్స్ మీద కలిపి మనం డిపాజిట్ చేసిన అమౌంట్ ఎంత? 3,000 డిపాజిట్ చేసాం. ఫైనల్గా మనకి ఆ అమౌంట్ ఎంత అయింది? 3,439 అయింది. అయితే ఇప్పుడు ఇదే క్వశ్చన్కి నేను మిమ్మల్ని నాకు వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతానండి. ఎంత అని చెప్తారు? ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతాను. 439 or 440 రూపీస్ ఇది వచ్చి మనకి ఇంట్రెస్ట్. టోటల్ అమౌంట్ ఎంత అని అడిగితే 3,439 అని మెన్షన్ చేయాలి. అలా కాకుండా మీరు డిపాజిట్ చేసిన ప్రిన్సిపల్ ఎంత అని అడిగితే 3,000 అని చెప్పాలి. ఇదే క్వశ్చన్లో మిమ్మల్ని ఎలాగైనా అడగొచ్చండి. ఇంట్రెస్ట్ ఒకటి అడిగితే 439 చెప్పాలి, టోటల్ అమౌంట్ ఎంత అని అడిగితే 3,439 అని చెప్పాలి. అలా కాకుండా టోటల్ మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ ఎంత అని అడిగితే 3,000 రూపీస్ అని చెప్పాలి. ఓకేనా? ఓకే అమ్మా. మాకు ఫార్ములా కావాలనుకున్న వాళ్ళు ఇది నోట్ చేసుకోండి అమ్మా. సార్ మీరు అన్ని కాన్సెప్ట్ బేసే చెప్పేసి సార్ మళ్ళీ మాకు ఫార్ములా చెప్పలేదు అంటారు నన్నే. చేశారా? ఈ క్వశ్చన్ ట్రై చేస్తారా అమ్మా? క్వశ్చన్ నెంబర్ 17 ట్రై చేయండి. ఓకే అమ్మా, ఓకే. ఫార్ములా నోట్ చేసుకోండి, దాని తర్వాత క్వశ్చన్ నెంబర్ 17 ట్రై చేయండి. ఇప్పుడు ఈ క్వశ్చన్లో పి ఎంతమ్మా? పి అంటే ఏంటి? ఎంత? పి ఎంత? 500. ఆర్ ఎంత? ఆర్ అంటే ఏంటి? 14%. ఎన్ అంటే ఏంటి మరి? ఎన్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఇప్పుడు మనకు కావాల్సిన డేటా అంతా ఉందండి. ఫార్ములా బేస్లో చేయండి మీరు ఫస్ట్, నేను మళ్ళీ కాన్సెప్ట్ బేస్ కూడా చెప్తానండి ఇదే ప్రాబ్లంకి. మీ ఇష్టం అండి, మీకు ఏది ఈజీ అనిపిస్తే అది మీరు చేసుకోవచ్చు.
చేస్తున్నారమ్మా? ఈ ప్రాబ్లం చేస్తున్నారా? గైస్ ఎంత వచ్చిందమ్మా ఆన్సర్? వాట్ ఈస్ ద ఆన్సర్? చెప్పమ్మా. నేను చెప్తాను. ఫార్ములా బేస్ కూడా చేయొచ్చు, కాన్సెప్ట్ బేస్ అయినా చేయొచ్చు. కాన్సెప్ట్ లేకుండా ఏ ప్రాబ్లం ఉండదండి. ఇక్కడ మీకు ఫార్ములా ఇచ్చాను, వాల్యూస్ కూడా ఏంటో చెప్పాను. ఫస్ట్ మీరు సింప్లిఫై చేయడానికి ట్రై చేయండి. ప్రిన్సిపల్ 500 అండి. 500 ఇంటూ 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి? 14%. 14% అంటే 0.14గా రాసుకోవచ్చా? ఇక్కడ మనకి 1.14 హోల్ పవర్ 7 వాల్యూ కూడా ఇచ్చేసారండి. క్వశ్చన్లోనే ఇచ్చాడు. 500 ఇంటూ 2.5023 డివైడెడ్ బై 0.14 మైనస్ 1. సింప్లిఫై చేయడం వచ్చి రాదా అని చెక్ చేస్తానండి మిమ్మల్ని, అంతే. సింప్లిఫై చేయండి ఫస్ట్. ఇది క్యాల్సిలో చేయండి. ఎలా చేస్తారో చూస్తాను నేను. క్యాల్సిలో చేయండి. ఎలా చేయాలండి క్యాల్సిలో? చెప్పండి అమ్మా, క్యాల్సిలో ఎలా చేసుకోవచ్చు ఇది? మా లక్ష్మీ ప్రసన్న, జ్ఞానేశ్వరి, ఫస్ట్ ఇలా ఇచ్చినప్పుడు ఎలా సింప్లిఫై చేసుకున్నాక మనం ఏం చేసుకోవాలండి? బాడ్మాస్ రూల్ అని ఉంటుందండి, తెలుసా మీకు? బాడ్మాస్ రూల్ అంటే ఏంటండి? బ్రాకెట్స్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. సో ఫస్ట్ మనం ఏం చేసుకోవాలండి? డివిజన్ చేసుకోవాలి. డివిజన్ చేసుకోండి. 2.5023 డివైడెడ్ బై 0.14. 2.5023 divided by 0.14 into 500 minus 500. చెప్పమ్మా. ఇక్కడ క్వశ్చన్లు ఇచ్చారు చూడండి అమ్మా. మనం ఇది యాక్చువల్గా అయితే మనం 1.14 హోల్ పవర్ 7 అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. వాటి క్యాల్సిలో కూడా హోల్ పవర్ 7 అనేది మన సిటిజన్ క్యాల్సిస్లో రావు. సైంటిఫిక్ క్యాల్సిస్లో చేయొచ్చు కానీ మన క్యాల్సిలో రాదండి. ప్రతిసారి ఇంటూ 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 కొట్టుకోవాలి. ఈక్వల్ టు కొడితే రాదు. దానికి టైం వేస్ట్ అవుతుందని చెప్పి క్వశ్చన్లో ఇలా వాల్యూ ఇచ్చేస్తాడు. లేదు సార్ మాకు చేసే ఓపిక ఉంది అనుకుంటే 1.14 ఇంటూ 1.14 ఇంటూ అలా మీరు 7 టైమ్స్ చేసుకోవచ్చు అండి. ఈ వాల్యూని వస్తుంది. ఎంతమ్మా? 8436. క్యాల్కులేట్ చేయమ్మా.
8,436 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఇప్పుడు మీకు ఏం అర్థమైందండి దీన్ని బట్టి? ఇక్కడ మనకి పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటే ఏంటో అర్థం అవ్వాలి. చెప్పమ్మా, ఎంతమ్మా? నవీన్ నీకెంత వచ్చింది? 8436. ఆన్సర్ ఇదేనండి వచ్చేది, 8436 వస్తుంది. క్యాలిక్యులేట్ సరిగ్గా చేయండి. ఇప్పుడు మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటండి, మనం ఫైనల్గా బ్యాంక్లో డిపాజిట్ చేసిన అమౌంట్ ఎంత అండి? మనం 500 చెప్పిన 7 years ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్లో డిపాజిట్ చేస్తే 7 5 ఎంత అండి? 7 5 ఎంత అండి? 3,500 రూపీస్. మనం ఇక్కడ 7 years పాటు డిపాజిట్ చేస్తే 14% ఇంట్రెస్ట్ రేట్ మనకి రావడం వల్ల మనకి ఫైనల్ అమౌంట్ ఎంత అయింది? 8436 అయ్యిందండి. అంటే ఫైనల్గా మనకు వచ్చి సరిగ్గా చేయమ్మా. ఎలా చేస్తున్నావు చెప్పు నాకు. అదే నేను చెప్పింది బాడ్మాస్ రూల్ అని చెప్పాను. చెప్పినప్పుడు క్లాస్ వినాలి అని చెప్తున్నాను. అందుకే బాడ్మాస్ రూల్ అంటే ఏంటి? ఫస్ట్ డివిజన్ చేయాలి. డివిజన్ చేయండి. ఫస్ట్ 2.5023 2.5023 డివైడెడ్ బై 0.14 మైనస్ 1 ఇంటూ 500. ఫస్ట్ మనం చేయాల్సిన స్టెప్ ఏంటండి? ఈ స్టెప్ చేయాలి ఫస్ట్. ఇది చేస్తే ఎంత వచ్చింది మీకు వాల్యూ? 2.5023 డివైడెడ్ బై 0.14 చేస్తే ఎంత వచ్చిందండి? ఈ స్టెప్ మీరు చేసిన తర్వాత ఇంటూ 500 మైనస్ 500 చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? బాడ్మాస్ రూల్ నేర్చుకున్నారండి చిన్నప్పుడు స్కూల్లో? బ్రాకెట్స్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. 8436. ఇన్ ది సేమ్ వే మనం పక్కన -1 రాసుకున్నాం కదమ్మా, మల్టిప్లై చేసుకుంటే. క్వశ్చన్ నెంబర్ 19 ట్రై చేయండి అమ్మా. క్వశ్చన్ నెంబర్ 19 ట్రై చేయండి. 8 అమ్మా, ఇది 8% అండి. ట్రై చేస్తున్నారండి? అమ్మా, అర్థమైందండి? ఎంతమ్మా?
హోల్ పవర్ వాల్యూ 2.15892500. ఇక్కడ ఉందండి చూడండి వాల్యూ. ఇదండి, దీన్ని మీరు సింప్లిఫై చేయాలి. ఫస్ట్ ఏం చేయాలండి, 2.15892500 డివైడెడ్ బై 0.8 చేయాలి. టూ ల్యాక్ సరిగ్గా ట్రై చేయి నవీన్. ఒక్క నిమిషం అమ్మా. ఆన్సర్ ఇదేనండి. చెప్పమ్మా. ఏంటమ్మా, కొంచెం గట్టిగా మాట్లాడవా? క్వశ్చన్లో ఇచ్చిందేనమ్మా, మనం చేసింది ఏం లేదు. యాక్చువల్గా ఈ స్టెప్ ఉంది కదా, 1.08 హోల్ పవర్ 10 ఉంది కదా, ఇది ఉంది కదా, దీని వాల్యూ మన క్వశ్చన్లోనే ఇస్తున్నాడు. నువ్వు క్వశ్చన్ చూడట్లేదు. ఇదిగో ఇక్కడ క్వశ్చన్లో ఇస్తున్నాడు చూడు, ఈ వాల్యూనే కదా, ఇదిగో ఈ వాల్యూ అది. $2,59,865. అర్థమైందండి? క్వశ్చన్లో ఇచ్చాడు అని 3 సార్లు చెప్పానమ్మా. 1.08 హోల్ పవర్ 10 ఈజ్ ఈక్వల్స్ టు మన క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూ అది. చెప్పమ్మా. ఏంటమ్మా, ఇది రావాలమ్మా ఆన్సర్. 259,865.625 రావాలి ఆన్సర్. 2,59,865.625 రావాలి. ఇది రావాలి ఆన్సర్ మనకి.
ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దామా? ఏం చేసావు నువ్వు? $10,000 ఇంటూ 2.158925 డివైడెడ్ బై 0.08 మైనస్ 1. ఫస్ట్ ఇది చేయాలండి మనం. ఫస్ట్ ఈ స్టెప్ చేయాలి. క్యాల్సిలో చేస్తే 2.1589.25 డివైడెడ్ బై 0.8 చేయి. 0.08 ఎంత వచ్చింది చెప్పు ధనుష్? చెప్పు విష్ణువర్ధన్, ఎంత వచ్చింది చెప్పు ఈ స్టెప్ చేస్తే? పాయింట్స్ కూడా చెప్పు. 26.9 ఉంటే కనీసం నువ్వు 27 చెప్పిన అదొక అర్థం. 0.98 వదిలేసేయండి. ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి? ఇంటూ 10,000 మైనస్ 10,000 చేయాలి. చేయండి. ఆర్ఎల్స్ దీంట్లో నుంచి -1 చేసి డైరెక్ట్గా మల్టిప్లై బై 10,000 చేసినా ఆన్సర్ వచ్చేస్తుంది. ఎలా అయినా చేసుకోవచ్చు, అది మన ఇష్టం. విష్ణువర్ధన్ చేస్తున్నావా? ఏనమ్మా వచ్చింది ఆన్సర్? నేను చెప్పింది చేయమ్మా. ఫస్ట్ అలా చేయకూడదనే కదా నేను చెప్పేది. ఫస్ట్ అలా చేయొద్దని చెప్తే మరి అలా చేస్తున్నా అంటావేంటి? ఫస్ట్ బాడ్మాస్ రూల్ అని చెప్పానా? ఇప్పుడే బాడ్మాస్ రూల్ అని చెప్పానా? ఫస్ట్ బ్రాకెట్స్ ఆఫ్ డివిజన్ అని చెప్పానా? ఫస్ట్ డివిజన్ చేయాలి. ఫస్ట్ డివిజన్ చేయకుండా ఫస్ట్ మల్టిప్లై సబ్ట్రాక్ట్ చేసి మళ్ళీ వచ్చేసానంటావేంటి? నేను చెప్పాగా ఇప్పుడే. ఏనమ్మా? ఏవి రెండు? డివైడెడ్ బై 0.08 చేసావా? -1 చేయి. నీకు వచ్చిన దాంట్లో ఇంటూ 10,000 కొట్టు. మల్టిప్లై బై 10,000 చేయి. మల్టిప్లై బై 10,000 చెయ్యి. దానికి ఇక్కడ మనకి 10,000 ఉంది కదా, మల్టిప్లై బై 10,000 చెయ్యి. ఇంతే. 2,59,865. ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే డివిజన్ చేసుకోవాలండి. మీరు సబ్ట్రాక్ట్ చేయొద్దు అని చెప్తున్నా నేను. ఇప్పటికే నాకు తెలిసి 10 సార్లు చెప్పా. ఫస్ట్ డివిజన్ చేసుకోవాలి. ఇలా మల్టిపుల్ ఫంక్షన్స్ ఒకే ప్రాబ్లంలో మనకు వచ్చినప్పుడు బాడ్మాస్ రూల్ అనే అప్లై అవుతుంది. బాడ్మాస్ అంటే ఫుల్ ఫామ్ ఏంటండి? బ్రాకెట్స్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. సో ఫస్ట్ డివిజన్ చేసుకోవాలి, తర్వాత మల్టిప్లై చేసుకోవాలి, తర్వాత ఎడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. అర్థమైందా? నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటండి? ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ. ఇప్పుడు దాకా మనం ఏం చేసామండి? ఇప్పటి నుంచి మనం ఎంతో కొంత ఎవ్రీ మంత్ దాచుకుంటూ వెళ్తే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 6 years ఆర్ 7 years ఆర్ ఎన్ని ఇయర్స్, ఎన్ని సంవత్సరాలు ఇస్తే అన్ని సంవత్సరాలకి ఆ ఇయర్స్ తర్వాత మనకి వాల్యూ ఎంత అవుతుందో కనుక్కున్నామండి. బట్ ఇప్పుడు మన దగ్గర ఉన్న వాల్యూ ఫ్యూచర్లో ఎంత అవుతుందో తెలుసుకోవడానికి డిస్కౌంటింగ్ రేట్లో వెళ్తే ఇన్ఫ్లేషన్ వల్ల తగ్గుకుంటూ పోతే, ఇప్పుడు నా దగ్గర 1 lakh ఉన్నాయండి. ఆ 1 lakhని నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేయకుండా అలా వదిలేశాను. ఇయర్లీ 6% ఇన్ఫ్లేషన్ రేట్ వస్తుంది. ఒక 5 years తర్వాత నా 1 lakh రూపీస్ ఎంత అవుతాయి అని కనుక్కోవాలండి. దాన్నే మనం ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ అంటాం. ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ అంటాం. సరే, ఫస్ట్ పాయింట్ చదవండి అమ్మా. ప్రెజెంట్ వాల్యూ ఈజ్ టుడేస్ వాల్యూ ఆఫ్ టుమారోస్ మనీ డిస్కౌంటెడ్ అట్ ఇంట్రెస్ట్ రేట్.
టుడేస్ వాల్యూ ఆఫ్ టుమారోస్ మనీ. రేపు వచ్చే డబ్బులకి ఇవాళ వాల్యూ ఎంత ఉందో కనుక్కుంటామే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బిజినెస్లో 10 lakhs ఇన్వెస్ట్ చేశానండి. 2024లో నేను ఇన్వెస్ట్ చేస్తే 2025లో నాకు ఈ బిజినెస్ వల్ల వచ్చే క్యాష్ ఇన్ఫ్లో 2025లో నాకు వచ్చే క్యాష్ ఇన్ఫ్లో నేను ఒక 2 lakhs అనుకుంటాను. ఈ 2 lakhs వస్తే నేను ఎప్పుడు అనుకుంటున్నాను? 2024లో అనుకుంటున్నానండి. 2024లో అనుకుంటున్నా. 2024 లెక్కల ప్రకారం నాకు 2025లో 2 lakhs వస్తాయి అనుకుంటా. బట్ 2024లో ఉన్న 2 lakhs వాల్యూకి 2025లో ఉన్న 2 lakhs వాల్యూకి డిఫరెన్స్ ఉండదా అండి? ఉంటుంది కదా. మనీ వాల్యూ విల్ బి చేంజ్ ఆర్ డిస్కౌంటెడ్, తగ్గుతూ వస్తుంది. రూపీ వాల్యూ అనేది తగ్గుతూ వస్తుంది. సో 2024లో నేను అనుకున్నా నాకు 2025లో 2 lakhs వస్తాయి అని. కానీ దాని రియల్ వర్త్ వచ్చేసరికి 2025లో 2 lakhs ఉండదండి. ఎందుకు ఉండదు? దానికి వేరియస్ రీజన్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఇన్ఫ్లేషన్. రూపీ వాల్యూ అనేది తగ్గుతూ వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 20. యూ ఇన్వెస్టెడ్ 1000 rupees at 7% and get 1070 at the end of the first year. ఇందా మనం చేసిందేనండి ఇది. ఇఫ్ 1070 is the future value of today's 1000 rupees, then 1000 rupees is the present value of tomorrow's 1070. అంటే ఇప్పుడు మనం ఒక 1000 రూపాయలు దాచుకుంటే ఫ్యూచర్లో 1070 అవుతుందండి. సపోజ్ 2024లో ఉన్న వాల్యూ 2025కి 1070 అవుతుందంటే 2025లో 1070 ఉన్న వాల్యూ ఇప్పుడు 1000 రూపీస్ అవుతుంది కదా. 2024 నుంచి 2025కి 70 రూపీస్ పెరిగిందంటే 2025 నుంచి 24కి 70 రూపీస్ తగ్గినట్టేగా. అంతేనా? అర్థమైంది? పాయింట్ అర్థమైంది అందరికీ? ఒక 70 రూపాయలు అనేది మనకి తగ్గుతూ వస్తుందండి. 2025లో 1070 రూపీస్ ఉన్న వాల్యూ 2024లో 1000 రూపీస్కి ఈక్వల్ అండి. 1070 రూపీస్కి ఈక్వల్ కాదు. ఈ పాయింట్ అర్థమైందా గైస్? చెప్పండి అమ్మా, అర్థమైందా? నేనమ్మా కొంచెం గట్టిగా. అర్థమైంది అంటున్నారు, అర్థం కాలేదంటున్నారు, అర్థం కాలేదు నాకు. ఓకే అమ్మ. ఇప్పుడు నా దగ్గర ఒక 1000 రూపీస్ ఉన్నాయి. నేను అవి ఎక్కడో చోట డిపాజిట్ చేశాను అనుకో, అది 1070 అవుతున్నాయి కదా అన్నారు మనం చేసిన ప్రాబ్లం ప్రకారం. 1070 రూపీస్ వచ్చి నాకు 70 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంట్రెస్ట్ వాల్యూ వచ్చింది నాకు, అవునా? ఇది ఎప్పుడు అవుతుంది? నేను 2024 నుంచి దాచుకుంటూ మొదలు పెడితే 2025 ఇయర్ ఎండింగ్కి నాకు 70 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే 1000 ఉన్న వాల్యూ 1070 అయింది 2025కి. ఇన్ ది సేమ్ వే 2024 నుంచి 2025కి 70 రూపీస్ పెరిగిందంటే 2025లో ఉన్న వాల్యూ 2024లో ఉన్న వాల్యూ ఈక్వల్ కాదని అర్థం కదా. ఇప్పుడు 1070 ఉన్న వాల్యూ ఇప్పుడు 1000 రూపీస్ ఉన్న వాల్యూ ఫ్యూచర్లో 1070 అవుతుందండి. అలాగే నేను 2025లో 1070 రూపీస్ వస్తుంది అనుకుంటే దానికి ఇప్పుడున్న వర్త్ ఎంత? 2025లో నాకు 1070 రూపీస్ వస్తాయి అనుకుంటున్నా. కానీ ఆ వాల్యూని నేను ఇప్పుడు 2024 కరెన్సీలో కరెన్సీ వాల్యూ కన్వర్ట్ చేసుకుంటే దాని వర్త్ 1000 రూపీసేనండి. ద మనీ విల్ బి డిస్కౌంటెడ్ ఇన్ ఫ్యూచర్. అవునా? అర్థమైందా? ఈ కాన్సెప్ట్ అర్థమైందా? ఫ్యూచర్లో మనీ అనేది డీవాల్యూ అవుతూ వస్తుంది. రూపీ వాల్యూ అనేది డీవాల్యూ ఈజ్ నథింగ్ బట్ తగ్గడం అండి. డీవాల్యూ అనేది మీకు ఒక కొత్త పదం. డీవాల్యూడ్ అంటే తగ్గడం. అర్థమైందా? మీరు ఈ 2 ప్రాబ్లమ్స్ని హోంవర్క్ కింద ట్రై చేసి రండి అమ్మా. నోట్ చేసుకోండి ప్రాబ్లమ్స్ అవి. ఆర్ఎల్స్ ఫోటో అయినా తీసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. మీకు ఆన్సర్స్ కూడా ఉన్నాయండి పక్కనే. అక్కడ వచ్చిన ఆన్సర్ వచ్చిందో లేదో మీరు చూడండి. నేను 21 ప్రాబ్లం చెప్తానండి, 22 మీరు చేయండి. ఎలా చేయాలో మీకు ఒక ఐడియా ఇస్తా. జస్ట్
ఇప్పుడు నాకు ఇక్కడ చూడండి అమ్మా, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ 1 రూపీ టు బి రిసీవ్డ్ అంటే ఇప్పుడున్న వర్త్ ప్రకారం 1 రూపీ నాకు 2 ఇయర్స్ తర్వాత వస్తుందంటండి. ఎన్ని ఇయర్స్ తర్వాత అండి? 2 ఇయర్స్ తర్వాత నాకు ఆ వర్త్ అనేది వస్తుంది. అయితే 2024లో ఉన్నా నేను 2024లో ఉన్నానండి. 2024లో ఉంటే 2026లో నాకు అమౌంట్ వస్తుంది. 2026లో 1 రూపీ వస్తుంది, అది రైటే, అప్పుడు నాకు 1 రూపీ వస్తుంది. కానీ అప్పుడున్న 1 రూపీ వాల్యూకి ఇప్పుడున్న 1 రూపీ వాల్యూకి వర్త్ ఎంత? 2026లో నాకు 1 రూపీ వస్తుందంటే దాని వర్త్ ఇప్పుడు ఎంతో నేను కనుక్కోవాలండి. అప్పుడు నాకు 1 రూపీ వచ్చిందంటే ఆ 1 రూపీ వాల్యూ ఇప్పుడు నాకు వర్త్ ఎంత, ఇప్పుడు ఎన్ని రూపీస్కి సమానం అనేది నేను కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారు చెప్పండి. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ 1 రూపీ టు బి రిసీవ్డ్ ఆఫ్టర్ 2 ఇయర్స్ కాంపౌండెడ్ యాన్యువల్లీ ఎట్ ద రేట్ ఆఫ్ 10% అన్నాడు. ఇంతకుముందు క్లాస్ ఉన్న వాళ్ళు చెప్పండి అమ్మా, ఎలా చేయాలి ఇది? నేను చెప్తాను, నోట్ చేసుకోండి. 1 డివైడెడ్ బై ఫస్ట్ పెన్తో రాసుకోండి, తర్వాత క్యాల్సి 1 డివైడెడ్ బై 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని మన క్వశ్చన్లో ఇచ్చింది? 10%. 10% ఎన్ని ఇయర్స్కి? 1 డివైడ్ బై 1 ప్లస్ 10%, డినామినేటర్కి హోల్ పవర్స్ 2 వేసుకోవాలి, హోల్ స్క్వేర్ వేసుకోవాలి. 1 డివైడెడ్ బై 1 ప్లస్ 10%. ఇది కాల్ కాదమ్మా, హలో అంటాకి చెప్పు. ఓకే అమ్మా. ఇప్పుడు మన దగ్గర ఒక 1 రూపీ ఉందండి. ఇప్పుడు నా దగ్గర 2024 కదా ఇది, నా దగ్గర ఇప్పుడు ఒక 1 రూపీ ఉంది. ఇయర్ గడిచే కొద్దీ ఆ రూపీ వాల్యూ ఏమవుతుంది? తగ్గుతుందా పెరుగుతుందా? 2024లో నా దగ్గర 1 రూపీ ఉంది. 2025కి ఆ రూపీ వాల్యూ తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుంది. రూపీ విల్ డివాల్యూడ్, రూపీ వాల్యూ విల్ బి డివాల్యూడ్, రూపీ వాల్యూ అనేది తగ్గుతూ వస్తుంది. అయితే మన క్వశ్చన్లో ఏమని చెప్పాడు? ఎంత తగ్గుతుందని చెప్పాడు? 1 ఇయర్కి 10% అనేది డివాల్యూ అవుతూ వస్తుంది అన్నాడు, అవునా? అయితే నేను ఇప్పుడు ఏం చెప్పా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బిజినెస్ ఇన్వెస్ట్ చేశానండి, ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను. ఆ బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల నాకు 2024లో నేను స్టార్ట్ చేస్తే 2026కి నాకు ఒక 1 lakh రూపీస్ వస్తుంది అనుకుంటున్నా. ఎంత వస్తుంది అనుకుంటున్నా? 1 lakh రూపీస్ అనేది నాకు క్యాష్ ఇన్ఫ్లో వచ్చింది అనుకుంటున్నా. అయితే 2024లో అనుకుంటున్నానండి, 2024లో నేను అనుకుంటున్నా 1 lakh రూపీస్ వచ్చింది అని. 2026లో 1 lakh వస్తే 2024కి దాని వాల్యూ ఎంత మనం కనుక్కోవాలి. అర్థమైందా? 2026లో మనకి 1 lakh వస్తుంది. అయితే 2026కి 1 lakh అయితే 2024కి దాని వాల్యూ ఎంత కనుక్కోవాలి మనం. అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ అదే ఎగ్జాంపుల్ తీసుకోండి, 1 lakh రూపీస్నే తీసుకోండి. 1 lakh డివైడెడ్ బై, రాసుకోండి అమ్మా, స్లోగా అర్థమవుతుంది సార్ మాకు అనుకున్న వాళ్ళు నోట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. 1 lakh డివైడెడ్ బై 1 ప్లస్ ఏంటమ్మా? నేను ఇప్పుడు చెప్పేది ఫార్ములానేనండి. $1 lakh అంటే ఏంటండి? క్యాష్ ఇన్ఫ్లో, అవునా? క్యాష్ ఇన్ఫ్లో అయినా సరే మీకు అలా కూడా కాదు పోనీ. 1 డివైడెడ్ బై 1 ప్లస్ R%, ఫార్ములా చెప్తానమ్మా ఫస్ట్ మీకు. 1 డివైడెడ్ బై 1 ప్లస్ R%. పెన్ను పనిచేయట్లేదమ్మా, రాద్దామంటే. తెలుగా పెన్ను వర్క్ అవ్వట్లేదు ఇప్పుడు, అందుకే నేను రాయట్లేదు, లేకపోతే రాసేవాడిని. వర్క్ అవ్వట్లేదు.
ఓకే. ఫస్ట్ ఈ ఫార్ములా నోట్ చేసుకోండి అమ్మా. 1/1 ప్లస్ ఆర్ పర్సంటేజ్ హోల్ పవర్ n ఇంటూ మనకి ఎంత అయితే అక్కడ అమౌంట్ ఇచ్చాడో అంత. ఇదండి ఫార్ములా. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్కి మీరు సబ్స్టిట్యూట్ చేసి ట్రై చేయండి ఆన్సర్. పి వాల్యూ వచ్చి నేను 1 lakh అని చెప్పానండి. ఆర్ వాల్యూ వచ్చి 10% అనుకోండి. n ఈక్వల్స్ టు 2 years అండి. 2 yearsలో మనకి రిటర్న్ వస్తుందని చెప్పారు. వన్ ప్లస్ 10% ఎంత వచ్చిందమ్మా నీకు? 1 + 10% సరిగ్గా చెయ్యి. 1.1 వస్తుందండి. 1 + 10% సరిగ్గా చేయాలి క్యాల్సిస్లో. చెప్పమ్మా. 1.21 వస్తుంది. ఏం చేస్తున్నావు అసలు నువ్వు క్యాల్సీలో? 1 + 10% చేస్తే ఎంత వచ్చింది చెప్పు నీకు? 1.1 వచ్చింది కదా. 1.1 ఇంటూ 1.1 చేయి. 1.1 ఇంటూ 1.1 మరి 1.41 ఎలా వచ్చింది ఇందాక? ఇంటూ 2 ఎందుకు చేస్తావు? స్క్వేర్ అంటే ఏంటి? ఒకే నెంబర్ని 2 సార్లు మల్టిప్లై చేయాలి స్క్వేర్ అంటే. ఇది సింప్లిఫై చేసి చెప్పండి అమ్మా. 1 lakh డివైడెడ్ బై 80,000 82,644. ఇప్పుడు 82,644 వచ్చింది కదా, అంటే దాని మీనింగ్ ఏంటి? ఇప్పుడు నాకు 2026లో ఒక 1 lakh రూపీస్ ఇన్కమ్ వస్తే దాని వర్త్ 2024లో ఎంత? 86,242 రూపీస్ అని. అర్థమైందా? 82,644. నాకు 2026లో నాకు ఒక 1 lakh రూపీస్ వస్తుందంటే దాని వాల్యూ ఇప్పుడు ఎంత? 2024కి ఎంత వర్త్? 86,042 or 242 సంథింగ్ యూ సెట్. అర్థమైందా? కాన్సెప్ట్ అర్థమైందమ్మా? నేను చెప్పిన 2 ప్రాబ్లమ్స్ నోట్ చేసుకున్నారు ఇందాక. ఆ ప్రాబ్లమ్స్ 2
రేపు మీరు నాకు సొల్యూషన్స్ చెప్పాలమ్మా. క్లాస్ టైం అయిపోయింది, సార్ మా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పిన కాన్సెప్ట్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే రేపు మీరు నన్ను అడగొచ్చు, ఓకేనా? 1-2 సార్లు కాన్సెప్ట్ చూడండి అమ్మా. కాన్సెప్ట్ అర్థం చేసుకుంటాక ట్రై చేయండి. నేను మీకు చెప్పేది ఒకటే మాట, కాన్సెప్ట్ అర్థం చేసుకుంటా ట్రై చేయండి. ఫార్ములాలు పట్టుకుని వెళ్దాం అనుకుంటే మాత్రం వర్కౌట్ అవ్వదు మ్యాథ్స్లో. మీరు కాన్సెప్ట్ నేర్చుకుంటే క్వశ్చన్ని ఎలా ట్విస్ట్ చేసినా సరే మనం చేయొచ్చు, ఓకేనా? మీరు ఓన్లీ ఫార్ములా బేస్ మీద వెళ్తే కష్టం అండి. నేను అక్కడ నా ఓన్ ఎగ్జాంపుల్ ఇచ్చానండి, ఈ ప్రాబ్లం మీకు చెప్పలేదు అసలు. నేను మీకు నా ఓన్ ఎగ్జాంపుల్ అనేది ఇచ్చాను. అందుకే ఈ రెండు ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసుకురండి, ఓకేనా? ఓకే గైస్, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? వాళ్ళు చెప్పిన కాన్సెప్ట్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చండి, కంగారు పడద్దు. ఇంకా చిన్న కాన్సెప్ట్లు కొన్ని ఉన్నాయండి, అవి మనం డిస్కస్ చేద్దాం టుమారోస్ క్లాస్. ఓకేనండి, థ్యాంక్ యూ, బై బై.